సార్ కానీ చంద్రబాబు నాయుడు 18 నెలల్లోనే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు. మీరు చేసినటువంటి విధ్వంసం నుండి రిపేర్ చేశారు. బెస్ట్ బిజినెస్ రిఫార్మర్గా కూడా అవార్డు వచ్చింది. ఇలాంటి నాయకత్వం లేకపోయి నుండి 2025 అంతా అగమ్య గోచరంగా ఉండేదని చెప్పి టీడీపీ చెప్తుంది. నిన్న మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. సరే, ఇక ఇదంతా కూడా డోలక్ బ్యాచ్ను భజన బృందం అండి. మా వాళ్ళకి ఈ చిరతలు ఉంటాయి కదా, కూర్చుని ఓకే కొట్టేస్తుంటే తాళాలు ఉంటాయి, ఈ ఇతర తాళాలు ఉంటాయి. అజరం అని తణుకు పక్కన అజరం అంటారు. అజరంలో తయారవుతాయి. మామూలుగా ఇత్తడిది మామూలుగా ఇంత డెప్పలాగా ఉంటాయి. కొంచెం ఓ కొట్టేస్తుంటారు. ఇక భజన ఇళ్ళు ఒక్కడికి ఆ డిపార్ట్మెంట్ మీద ఎవరికి అవగాహన ఉందండి? ఎవడు తెలుసుకుని మాట్లాడతారు? ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాసిస్తే మాట్లాడతామే తప్పితే అవగాహన ఉన్న మంత్రి ఎవడన్నా మాట్లాడతాడా? వినండి సార్, రాజేంద్ర మనోహర్, సత్యకుమార్, కూటమి మంత్రులు కూడా చెప్తున్నారు కదా. ఇదే చెప్తున్నానండి. సివిల్ సప్లైస్ ఏం చెప్పారు? ఇవాళ ఏం జరుగుతుంది? ఈ రోజుకి కూడా ఏ రకంగా జరుగుతుంది? ప్రజలకి ఆటోలు ఇంటికి వెళ్ళేటువంటి సౌకర్యాన్ని ఎత్తేసి, ఎందుకని? దోపిడీ పెంచుకోవటం కోసం, రేషన్ బియ్యాన్ని దోచుకోవటం కోసం ఇంటికి వెళ్ళే బండిని తీసేశారు. మేము వచ్చి మొత్తం మూసేస్తా ఉన్నారు. ఏం మూసారు? 100 రోజుల్లో గంజాయి మూసేస్తా అని చెప్పాడు. నా చొక్కా పట్టుకోండి అన్నాడు, నా కాలర్ పట్టుకోమన్నారు తండ్రి కొడుకులు ఇద్దరు. ఎన్ని 100 రోజులైనాయి? గంజాయి పెరిగిపోయింది కదా. ప్రపంచం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి వెళ్తుంది కదా. ఏం ఆపుతున్నారు మీరేం చెప్పండి? 100 రోజులు అన్నారు, ఎన్ని వందలైనాయి? ఇవాళ జూన్లో గెలిచారు. సంక్రాంతికి గోతులు ఉండవన్నారు. వీళ్ళని నమ్మి అక్కడక్కడ మొత్తం కాబట్టి అక్కడక్కడ గోతులు పూడ్చినోటికి ఇంతవరకు నయా పైసా బిల్లు లేదు. ఆర్ఎండ్బి కాంట్రాక్టర్లకి నయా పైసా బిల్లు లేదు. ఎవరికి ఏ కాంట్రాక్టర్ గోతులు పూడ్చినోటికి ఎవరికైనా ఇచ్చారు? ఎవరికైనా మళ్ళీ గోతులు ఉన్నాయి. ఆ పూడ్చింది పోయింది, మళ్ళీ గోతులు వచ్చినాయి. కానీ ఆడెవడికి బిల్లు లేదు. అది ఎవరికి ఏమి ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? వీళ్ళని డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? అది ఒకటే కాదు, మీరు ఒకసారి చూడండి. అప్పులేమో 14 లక్షలు అని చెప్పారు. మరి వాళ్ళ అసెంబ్లీలోనేమో రాష్ట్రానికి ఉన్న అప్పులే 7 లక్షలు చిల్లరని చెప్పారు. జగన్ ఒకడే 14 లక్షలు చేశాడని చెప్పారు. రాష్ట్రం మొత్తానికి ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 3,20,000 కోట్లు, 3,30,000 కోట్లు అని చెప్పారు. అసెంబ్లీలో చెప్పారు 14 లక్షల కోట్లు అంటారు. అంటే అసత్యాలు చెప్పడంలో, విషం చెమ్మటంలో, బురదేయటంలో, ప్రత్యర్థిని దుర్మార్గంగా ప్రచారం చేయటంలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి, రోజు ఆయన హైదరాబాద్ నేనే కట్టానని చాలామంది సాఫ్ట్వేర్ మేధావులు కూడా, అంటే సాఫ్ట్వేర్లో బాగా పెద్ద పెద్దవాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ బాగా చేశాడని. నారా చంద్రబాబు నాయుడు గారు 2004 నుంచి అలా హైదరాబాద్లో ఆయన పరిపాలన చేసింది లేదు. ఆయన ఒకటి ముట్టుకున్నది లేదు, ఒకటి కట్టింది లేదు. 2004 నుంచి 2004కు ముందు హైదరాబాద్ పరిస్థితి ఏంటి? 2004 తర్వాత హైదరాబాద్ పరిస్థితి ఏంటి? మరి దాని చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? కాకపోతే ఆయన రుద్ది ప్రతివాడు కూడా నిజమైన అంటే హిప్నటైజ్ చేస్తారు కదా, వశీకరణ. ఆ హిప్నటైజ్ చేసే ప్రతివాళ్ళు కూడా నిజమే కోసం అంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కట్టాడు నిజమే కోసం అనుకుంటారు. ఏం కట్టాడు ఆయన? ఒకే ఒక బిల్డింగు ఎల్ఎన్టీకి డెవలప్మెంట్కి ఇచ్చి పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడు ఎల్ఎన్టీతో. ఎల్ఎన్టీ కూడా మా దాంతోనే పార్టీ ఆఫీస్ కట్టారు. మీరు చూసుకోండి, తెలుగుదేశం పార్టీ ఆఫీసు హైదరాబాద్లో హైటెక్స్ బిల్డింగు 2 ఒకేసారి సైమల్టేనియస్గా కట్టారు. ఇది ఎల్ఎన్టీ వాడు కట్టాడు, అది ఎల్ఎన్టీ వాడు కట్టాడు. రాజధానిలో కట్టేవాళ్లే ఇక్కడ పార్టీ ఆఫీస్ కట్టారు. ఇప్పుడు మరి ఇల్లు కడుతున్నారు సార్ కొత్తది. ఇల్లు కూడా అంతే, రాజధానిలో కట్టే కాంట్రాక్టర్లే ఇల్లు కూడా కడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ఆయన 2004 నుంచి హైదరాబాద్తో ఆయనకు సంబంధం లేదు. ఆయన ఎర్ర అంతా కూడా 2003కే ముగిసిపోయింది. ఆయన శంకుస్థాపన చేసిందేమో 97-98లో శంకుస్థాపన చేశారు దానికి, హైటెక్ సిటీకి. ఆ పార్కునేమో తయారు చేసింది ఏది? దాన్ని లేఅవుట్ చేసింది ఐటీ పార్క్నేమో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారా శాంక్షన్ చేసింది ఆయన.
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు లేఅవుట్ చేసినటువంటి అంటే ఆ భూమిని లేఅవుట్ చేస్తే ఆ లేఅవుట్లో ఒక స్థలంలో బిల్డింగ్ కడతాకి ఎవడికో డెవలప్మెంట్కి ఇచ్చి అదొక ఆయన చేసింది అంటే డెవలప్మెంట్కి ఇచ్చి ఆ లాభం పొందేశాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కట్టేసుకున్నాడు ఇక్కడ కాసుబెమ్మాంది రెడ్డి కేబీఆర్ పార్క్ ఎదురుకుండా. ఇదే ఎల్ఎన్డి పడితే అక్కడ కట్టించేసుకున్నాడు. ఎవరికి అయ్యండి చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ పని జరిగిపోయింది అక్కడ. అంతకుమించి ఆయన ఏం చేశాడు అనుకున్నా? హైటెక్ సిటీకి అంతకుమించి ఏం చేశాడు ఆయన? అంతకుమించి ఆయన చేసింది లేదు, హైదరాబాద్ చేసింది లేదు. హైదరాబాద్కి తాగునీటికి ఇబ్బంది పడేవాళ్ళు. ఆయన చేసింది లేదు, ఏమీ లేదు. ఓ 4 లేన్ ఉండేది కాదు హైదరాబాద్లో, డబుల్ రోడ్డు ఉండేది కాదు, అన్ని సింగిల్ రోడ్లే. ఆయన ఏదో నేను హైదరాబాద్ నిర్మాణం చేశానంటే అట్టగే అమరావతి కాదు, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అమరావతి లేదు, అంతా వైజాగ్. అప్పుడు క్వాంటమ్ వ్యాలీ అసలు క్వాంటమ్ వ్యాలీ అనేది వాళ్ళ R&D దశలో ఉంది. IBM ఏదో ఒకటి చిన్నది కనుక్కున్నారు మొన్నే, క్వాంటమ్ కంప్యూటర్ అంటున్నారు. అలాగే గూగుల్ కూడా ఏదో కనుక్కుంది అంటున్నారు. అంటే వాళ్ళు కనుక్కునే దశలో, అంటే అది తయారు చేసే దశలో ఇవాళ ఉంటే వీళ్ళు మొత్తం క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వచ్చేస్తున్నాడు. అంటే చెప్పక రేపొద్దునే చెప్తాంటే అసలు క్వాంటమ్ కనుక్కున్నా చంద్రబాబు నాయుడు అని చెప్తారు. ఇప్పుడు సెల్ ఫోన్ నేనే కనుక్కున్నాను తమ్ముళ్ళు అంటలా, క్వాంటమ్ కంప్యూటర్ నేనే చేసేనే, అసలు మొత్తం ఆ కోడింగు లేకపోతే అదంతా నేనే చేశాను మొత్తం అని చెప్పని మాట్లాడారు.